లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అసలు ఏమైంది అంటారా? అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అండ్ మా పిల్లలైతే రీసెంట్‌గా ఏదైతే తీసుకున్నారండి, ఇదైతే హోంవర్క్ చేయడానికే. అండ్ మా వాడు కార్‌లో పెట్టి కూడా ఆడుకునేస్తున్నాడు. అండ్ ఇదైతే మీషోలో ప్రైస్ అయితే 350 ఉంది. అండ్ నేనైతే దగ్గరలో సూపర్ మార్కెట్‌లో తీసుకున్న 450 రూపీస్ ఉంది. అండ్ వేరే షాప్స్‌లో చూస్తే 750 ఉంది. అసలు ఇది యాక్చువల్ ప్రైస్ అంటే ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. బట్ నేను తీసుకున్నాక రియలైజ్ అయింది ఏంటంటే మీషోలోనే బెటర్ ప్రైస్ అయితే వచ్చిందండి. మీషోలో సైడ్‌లో ఓపెన్ చేయడానికి, పెన్సిల్స్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాగా ఇచ్చారండి. ఇక్కడైతే లేదు. అండ్ మేము దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్‌లో అయితే తీసుకున్నాం. అండ్ ఇది తీసుకున్నాక మా పిల్లలు ఫేస్‌లో సంతోషం అట్లే వెలిగిపోతుంది. మా పెద్దోడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. వాడైతే ఆ డ్రాయింగ్ కోసమే సగం తీసుకున్నాడు. అండ్ తెచ్చింది మేము అప్పుడే తెచ్చాను. నాట్ ఈవెన్ 1 మినిట్ కూడా కాలేదు. అప్పుడే ఓపెన్ చేసి బుక్స్ పెట్టేసి డ్రాయింగ్స్ చేసేసి వాడైతే డ్రాయింగ్ వేశాడు. అండ్ మీరు చూసారా, వాడు డ్రాయింగ్ చూసి వీడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ మా పెద్దవాడు ఏం చేస్తే సేమ్ అదే కాపీ చేయాలనుకుంటాడు. అండ్ అందుకే కెమెరాలో క్యాప్చర్ అయిన మూమెంట్స్ కన్నా మన హార్ట్లో నిలిచిపోయే మూమెంట్స్ చాలా వాల్యుబుల్. అండ్ ఇదైతే మాకున్న దాంట్లో కొంచెం కష్టమే. బట్ మేమైతే ఫుల్ఫిల్ చేయాలని అయితే అనుకున్నాం. అండ్ ఇక్కడైతే దోశ అయితే ప్రిపేర్ చేశాను. దోశ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా చాలా బాగున్నారు. అండ్ ఈవెన్ ఇక్కడైతే నేనేం చెప్తున్నా అంటే దోశ అయితే చాలా ఎమ్మీగా ఉంది. అండ్ విత్ గ్రౌండ్ నట్ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. నార్మల్గా చేసే దోశ కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ దోశ అయితే చాలా బాగుంది. అండ్ మా ఇంట్లో ట్యాప్ మిస్ అయింది. ఆ ట్యాప్ ఎక్కడ పెట్టారని మా హస్బెండ్ మొత్తం తీసి కింద వేసేసారు. అండ్ ఇవన్నీ సర్దుకునేసరికి చాలా ప్రాణం తోక్కొచ్చింది. అండ్ చిన్న హౌసే కానీ ఒక పెద్ద హౌస్కి సరిపోయే అన్ని ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి. బట్ ఇవన్నీ సర్ది పెట్టాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. బట్ తప్పదు కదా. అండ్ ఈ టైంలో కూడా మా వాడి టాయ్స్ ఎక్కడెక్కడ మిస్ అయిపోయాడో ఏందో అని వచ్చి సెర్చ్ చేసుకున్నారండి. ఒక్క చిన్న టాయ్ కూడా అడిగారు. అండ్ ఏదైతే పోలియో డ్రాప్స్ చేస్తారు కదా, ఆ రోజు అయితే పోలియో డ్రాప్స్ కోసం వల్ల ఒక చిన్న క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేశాను. అండ్ పోలియో డ్రాప్స్ అందరూ వేసుకున్నారా లేదా? అండ్ మీ ఊళ్ళో పోలియో డ్రాప్స్ ఎలా జరిగాయి కామెంట్స్లో కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గరే ఒక క్లినిక్ ఉంది, అంగన్వాడీ. అక్కడైతే మేము పోలియో డ్రాప్స్ చేసుకొచ్చాం. అండ్ మా పక్కింట్లో చిన్న బాబు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి పోలియో డ్రాప్స్ అయితే వేయించాం. అండ్ ఇక్కడైతే మా పిల్లలకి డిన్నర్ కలుపుతాం. అండ్ మా చిన్నోడైతే ఎంత పెట్టినా గ్లబ్ అని మింగేస్తున్నాడు. బాగా చూయింగ్ చేస్తున్నాడు. బట్ ఈ మధ్య ఎక్కువ మింగడం స్టార్ట్ చేశాడు. అందుకని వాటి కోసం రైస్ అయితే స్మాష్ చేస్తున్నాను. ఈ జర్నీ మీకు నచ్చితే మా ఫ్యామిలీ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు, బట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు అర్థం కాదు. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బూస్టప్ ఉంటుందని. నేను కిడ్స్ని మేనేజ్ చేసి, ఇంట్లో మేనేజ్ చేసి వీడియోస్ చేయడం కొంచెం కష్టమే. బట్ సబ్స్క్రైబర్స్ని నమ్మి నేనైతే ఇలాంటివి అయితే స్టార్ట్ చేశాను. షార్ట్స్ యూట్యూబ్ వీడియోస్. బట్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకైతే ఒక చిన్న హోప్ అయితే ఉంది. అండ్ మాది చాలా సింపుల్ లైఫ్. నేను, మా హస్బెండ్, మాకు 2 పిల్లలు. ఐ థింక్ మా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మా వీడియోస్ ఏంటనేది అయితే తెలుస్తుందండి. నేనైతే చిర్రాకు పప్పు ప్లస్ బెండకాయ ఫ్రై అయితే చేశాను. మా వారు చూసారా, సైన్లో అది కూడా తిప్పించి చూస్తూ ఉన్నాడు. అయ్యో, మా పెద్దోడు ఏది తీసుకుంటే అదే కావాలి అని అయితే చాలా అల్లరి ఎక్కువైపోయింది. ఇదైతే బెండకాయ ఫ్రై ముందు చూపించా కదా, అది ఎలా ఏంటి అనేది ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అది చూసేసేయండి. టైం చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఈరోజు మనం చెప్తూ పట్టుకున్న నెక్స్ట్ డే పిల్లలు రేపు మన మెమరీస్ క్యారీ చేస్తూ వెళ్తున్నారు అనిపిస్తుంది. మాకైతే ఇంట్లోకి వచ్చినప్పుడు మా వాడు 1 ఇయర్, బట్ వాడు ఇప్పుడు యూకేజీ. అండ్ మా చిన్నోడు కూడా పుట్టేశాడు. అండ్ వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందని అయితే నాకు అనిపించింది. చాలా మెమరీస్ క్యాప్చర్ చేయాలి, బట్ చాలా మిస్ అయ్యా. అండ్ ఇప్పటికన్నా రియలైజ్ అయ్యా. అండ్ ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు. అప్పుడప్పుడు మనం చూసుకోవడానికన్నా ఇలాంటి క్యూట్ మెమరీస్ పిల్లలతో ఉంటే చాలా బాగుంటుందని అయితే నేను ప్రతి ఒక్క క్లిప్ని అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా యూట్యూబ్లో పెట్టాను. జస్ట్ ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ విజిట్ చేసి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో కూడా అవ్వండి. అండ్ నేనైతే కోకోనట్ మిల్క్ విత్ పలావ్ చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. కిడ్స్ అయితే ఏకంగా తినేస్తారు. అండ్ దీనికి కాంబినేషన్లో చికెన్ ఫ్రై అయితే చేశాను. ఆ 2 కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అండ్ ఎవరైనా కిడ్స్ సరిగ్గా తినట్లేదంటే ఇది చేసి పెట్టండి.
కంపల్సరీ తింటారు. అండ్ నేను కూడా ఈ రెసిపీ యూట్యూబ్లో చూసి చేశాను. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్, షేర్, and see the next vlog. Bye bye. Please subscribe for more. Bye guys.